ఒకళ్ళకి 10,000 ఒకళ్ళకి 8,000 వచ్చినాయి. అప్పుడు 18,000 ఓట్లు అయితేనేమో గెలుస్తారు. 10-8 అయితే సెకండ్ థర్డ్ అవుతారు. ఫస్ట్ 15,000 వచ్చినాడు గెలుస్తాడు. డెమోక్రసీ అంటే ఏంటి? అదే కదా. 1,00,000 ఓట్లు పడ్డాయి, 35,000 గెలుస్తున్నాడు, 30,000 ఓడుతున్నాడు, 25,000 ఓడుతున్నాడు. అంతే కదా. 35-25 కలపాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రయత్నం. అది కలపడం ఇట్లాంటి పరిస్థితుల్లో గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్ట్రగుల్ వస్తుంది. అది అవును. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, రేపు ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాబు గారితో కూర్చొని సెటరేట్ చేసుకుంటారు దీన్ని. ఏదో టైం ఆయనకి ఇంకా సరిగ్గా వచ్చినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు అక్కడ బీహార్ గోళ ఉంది. బీహార్ మంత్రి ఇదే మార్పులు, ప్రభుత్వం మార్పు, అమిత్ షా నడ్డా ఆ పని మీదనే ఉన్నారు. ఒక పక్కన చిరాగ్ పాస్వాన్ వాళ్ళు వీళ్ళు హడావిడి చూసుకుని మేబీ ఇంకో 2 రోజులు లేట్ అవుద్దేమో. వెళ్ళాల్సి వస్తే 4 రోజుల తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇల్లు వచ్చేదాకా ఇంక ఇది ఇలాగే ఉంటుందా? అసలు దాంతో పని ఏంది వీళ్ళు తేల్చుకోవడానికి? ఇప్పుడు జనసేనకి ఇచ్చారు సీట్లు, జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇవ్వయ్యా ఇన్ని, ఒకవేళ బీజేపీ పోటీ చేయకపోతే ఈ మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసుకుంటే సరిపోతుంది కదా. సింపుల్ లాజిక్. లేదు జనసేన వరకు కేటాయించేసి అంటే బీజేపీ కలుస్తుందో లేదో తెలిసిన తర్వాత ఈ 1/3 అనేది లెక్క తేలుతుందా? బీజేపీ కలవను అంటే 175లో 1/3 లెక్క వేసుకుంటారా? ఒకవేళ బీజేపీ కలుస్తారంటే వాళ్ళకి సీట్లు కేటాయించిన తర్వాత మిగిలింది ఇంక 1/3 లెక్క వేస్తారు. ఇప్పుడు మనకి వినబడుతున్నది అయితే 65 అసెంబ్లీ 10 పార్లమెంటు పవన్ కళ్యాణ్ అడిగాడని కూటమిగా బీజేపీకి జనసేనకి కలిపి ఇద్దరికి కలిపి. చంద్రబాబు గారు 50 అసెంబ్లీ 8 పార్లమెంట్ ఇస్తానన్నారని ఇద్దరికి కలిపి. ఇది ఉన్నటువంటి లెక్క.